వరకు పెట్టేసి డబ్బుకి ఎప్పుడు తెస్తారు ఎప్పుడు ఆదోని పట్టణంలో యూరియాను ఈ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు మన ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారనే ఒక సమాచారం మేరకు మా విజిలెన్స్ వింగ్ నుంచి మా అధికారులు తర్వాత ఇక్కడ లోకల్ వ్యవసాయ అధికారులతో కలిసి ఈరోజు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. కొంతమంది రైతుల్ని తర్వాత వాటితో పాటు మా కానిస్టేబుల్స్ని రైతుల వేసాల్లో పంపి ప్రతి షాప్లో మరి కొంత డబ్బు ఇచ్చి వీడియో కొన్నప్పుడు ఇక్కడ గురు రాఘవేంద్ర ప్లస్ బాలాజీ ప్లస్ శ్రీ బాలాజీ అనే ఒక ఫర్టిలైజర్ షాపుల్లో బస్తాకు 224.5కు అమ్మాల్సిన యూరియా బస్తాను 360 రూపాయల మాదిరి వాళ్ళు అమ్మడం జరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు బిల్స్ కూడా మరి కొటేషన్ మాదిరి ఇవ్వడం జరిగింది. వెనక రేట్లు రాసి ముందు చేసి ఇది కూడా కొంచెం రూల్స్ అగెనిస్ట్గా వాళ్ళు బిల్ బుక్లు కూడా మెయింటైన్ చేస్తున్నట్టు తెలిసింది. దానిపై మేము ఈరోజు ఈ స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి మొత్తం 3 షాపులను కూడా టోటల్గా వాటిలో ఉన్న అన్ని రకాల ఫర్టిలైజర్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని లోకల్ స్థానిక వ్యవసాయ అధికారులు జాయింట్ కలెక్టర్ ఎదుట ఈసీ యాక్ట్ సెక్షన్ 6A ప్రకారం కాన్ఫిస్కేషన్ కూడా ఒక రిపోర్టు తయారు చేసేస్తాము. తర్వాత ఇక్కడ రైతుల్ని గమనిస్తే 360 రూపాయలు ఎక్కువ రేటు ఉన్నా కానీ వారు ఎగబడి కొనడం జరగడం చూస్తూ ఉంది ఉదయం. దీనికి కారణం మరి మిగతా కాంప్లెక్స్ ఎరువులు అధిక ధరలో ఉండడం వలన ఇక్కడ స్థానిక వ్యవసాయ అధికారుల అభిప్రాయం ప్రకారం మరి 300 చిల్లర అయినా కానీ ఏదో వాళ్ళకి ఎక్కువ ఎరువు మరి పొలానికి వేసినామనే ఒక తృప్తి కొరకు వాళ్ళు ఎక్కువ యూరియాని కూడా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఆ రేట్ను కూడా వాళ్ళు పట్టించుకోవడం. అయితే ప్రభుత్వం వారు రైతుల సంక్షేమ దృష్ట్యా మరి ఈ ఎంఆర్పి రేటు 284